నాకు ఈ మానవ జన్మ వద్దురా ఓంప్రకాష్. A few moments later. లడికి తీసి తడికి పెట్టరా. రే పటాను, ఎరా రే నిన్న మీ భార్య చేసిన ఉప్మా చండాలంగా ఉందిరా. నాకు తెలుసురా, మరి మీ భార్యకి నువ్వు చెప్పి సవచ్చు కదా. బాగలేదన్నాను అనుకో, అదే ఉప్మా గంటెతో మూతి మీద కొట్టి 32 పళ్ళు రాలగొడతాది. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అందుకే నేను చెప్పలే, నువ్వు బాగుందన్నావు కదా, నీ పరిస్థితి ఏంది? ఉప్మా బాగుంది చెల్లెమ్మా అని ఒక్క మాట నేరా. ఉప్మా బాగుంది చెల్లెమ్మా అని ఒక్క మాట నేరా. 2 గంటలు వేసిందిరా. లేక చచ్చాను. ఓరా, అయిపోయింది ఏందో అయిపోయింది కానీ నీ సోదె జాలిచ్చి మనిషికి 7 జన్మలు ఉంటాయంట, నిజమేనారా? ఉంటాయంటారా స్వామి, మన పూర్వీకులు ఉంటాయంటారా? పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. ఉంటాయంటనా? సరే గాని ఇప్పుడు మనం ఎన్నో జన్మలో ఉన్నామో కనుక్కోవచ్చునారా? తెలుసుకోలేం గాని నిన్న చిలుక చేసిన వాడు నీది పటాంది ఇదే చివరి జన్మ అని చెప్పారా? చెప్పినాడా? ఓ ఎంత శుభవార్త చెప్పినావురా ఓ ప్రకాశ్. మానవ జన్మ లేదని ఆనందపడి నేను ఒక్కడే చూస్తున్నారా నేను? నాకు ఈ మానవ జన్మ వద్దురా ఓం ప్రకాశ్. మరి ఏమై పుట్టాలనుకునేవరా? తల్లి, బొద్దింక, పాము, తొండాపీక, కోతి, కుక్క వగైరా ఏమైనా సరేరా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఒరే, ఆ జీవాల వారు పుడితే మంచి మంచి బట్టలు వేసుకోలేవురా. ఏం చెప్పావురా? ఒరే, మనుషులకేరా మంచి మంచి బట్టలు వేసుకునే ఆలోచన జీవాలకు ఉండదురా. అలా ఎందుకు పుట్టాలనుకునేవో చూపిస్తావు. ఎందుకంటే నా పిల్లం నాకు అస్సలు భయపడదు, ఆ జంతువులను చూసే భయపడుతుంది. వచ్చే జన్మలోనైనా ఆ 6 దానులలో ఏదో ఒక జన్మలో ఎత్తి ఆమెని భయపడిచ్చి ప్రతీకారం తీర్చుకుంటారా? వచ్చే జన్మలోనైనా ఆ 6 దానులలో ఏదో ఒక జన్మలో ఎత్తి ఆమెని భయపడిచ్చి ప్రతీకారం తీర్చుకుంటారా?